హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఐస్ ల్యాబ్స్ లేకపోతే ఐస్ మైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి గేమింగ్ అండ్ మీమ్ టోకెన్ అయినటువంటి సాసెస్ అనేటటువంటి మైనింగ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియో యొక్క మీరేం చేయాలి అని అంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుందండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత ప్లేస్టోర్లో మీకు ఈ లింక్ అనేది ఏదైతే ఉందో అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆ లింక్ అనేది మీకు లభిస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే జస్ట్ అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు రిఫరల్ లింక్ అనేది కాపీ చేయాలి అని వస్తే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కాపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో మీకు ఇలా ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క మెయిల్ ఐడి అనే దాన్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేయాలి. మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద లాగిన్ ఆర్ సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి, ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో మైనింగ్ అప్లికేషన్ అది ఓపెన్ అయిందండి. కింద ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు 4 టైమ్స్ క్లిక్ చేస్తే మీ ఈ అప్లికేషన్ డైరెక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతాయండి. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ నిక్ నేమ్ అనేసి అడుగుతుంది అనమాట. అంటే మీ యొక్క నిక్ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మీరు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే అప్పుడు మీ నిక్ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను నా నిక్ నేమ్ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ అనే ఆప్షన్ వచ్చింది నెక్స్ట్ పేజ్లో, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. నేను అప్లికేషన్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు నాకు 2000 సాస్ టోకెన్స్ అయితే ఉన్నాయో అవి బోనస్గా ఇచ్చారనమాట. అంటే మైనింగ్ స్టార్టింగ్ బోనస్గా ఇచ్చారనమాట. సో కింద కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మెయిన్ పేజ్ ఓపెన్ అయింది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్కిప్ ఆల్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఆ స్కిప్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మైనింగ్ అనే దాన్ని ఎవ్రీ మైనింగ్ సెషన్ స్టార్ట్ చేయడానికి ఈ కింద ఉన్నటువంటి ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మైనింగ్ సెషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కావాలంటే ఇన్వైట్ ఆన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి మీ రిఫరల్ కోడ్ అనే దాన్ని వేరే వాళ్ళకు షేర్ చేయవచ్చు అనమాట. సో టోటల్ మైనింగ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఏదైతే ఉందో అది సేమ్ మనకు ఇప్పుడు సన్వేవ్స్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉందండి. సో మీకు పర్ అవర్కి 80 టోకెన్స్ అనేవి వస్తాయి. సో మైనింగ్ అనేది ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి మైనింగ్ అనేదాన్ని. దాంతోపాటు వీక్లీ మీకు 50% మైనింగ్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ వారం మొత్తం అంటే ఫస్ట్ 7 days 80 టోకెన్స్ పర్ అవర్ ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ 7 days 40 టోకెన్స్ పర్ అవర్ ఉంటుందండి. సో అందువల్ల మీరు మైనింగ్ రిజిస్ట్రేషన్ అనేది డిలే చేసుకున్న తర్వాత మైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎవ్రీ 12 hours ఒకసారి ఈ గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్గా మారి ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో 12 hours తర్వాత మీరు క్లిక్ చేయాలి. 24 hours లోపు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ 24 hours లోపు మీరు ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేయకపోతే మీ టోకెన్స్ అనేవి బర్న్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకొని మీరు మైనింగ్ అనేది చేయండి. సో
దీంతో పాటు ఇక్కడ మీరు ఎవరైనా రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. టీమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం ఇంకోసారి చెక్ చేస్తానండి. సో అక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఇక్కడ మెయిన్ పేజ్ మీద ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు రిఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మీకు కావాల్సిన వాళ్ళకు షేర్ చేసి ఇమీడియట్గా మైనింగ్ అనేది స్టార్ట్ చేయించండి. సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఈ సాస్ అనేటటువంటి మైనింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గేమింగ్ ప్రాజెక్ట్ అండి. సో గేమింగ్ ప్రాజెక్ట్స్కి క్రిప్టోలో ఎంత వాల్యూ ఉంటుందనేది మీకు తెలిసిన విషయమే. గేమింగ్ ప్రాజెక్ట్ అవడం ఒకటి, ఫస్ట్ది గేమింగ్ ప్రాజెక్టు, తర్వాత రెండవది మీమ్ టోకెన్ అనమాట. సో మీమ్ టోకెన్ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలిసిందే. షిబా ఇన్యూ 1800 టైమ్స్ లాంచ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు కూడా 1800 రెట్లు ప్రైస్ అనేది పెరిగిందనమాట మీమ్ టోకెన్ యొక్క ప్రైస్. సో మేబీ మన టైం కూడా బాగుంటే అటువంటిది ఫ్యూచర్లో అవ్వచ్చేమో, ఒక 5 years 6 years తర్వాత కూడా అటువంటి ఛాన్స్ ఈ టోకెన్లో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళు టోటల్ సప్లై అనేది ఇంకా ఎంత అనేది మెన్షన్ చేయలేదు, కానీ టోటల్ సప్లై ఏదైతే ఉందో ఆ టోటల్ సప్లైలో నుంచి 70% టోకెన్స్, సో 70% టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మైనింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇస్తున్నారనమాట. సో అదర్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరికీ తక్కువ ఉండి 70% అంటే చాలా ఎక్కువ అమౌంట్ అండి. సో అదర్ ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటూ వెళితే చాలా తక్కువ ఇస్తారు, కానీ 70% టోటల్ సప్లైలో 70% టోకెన్స్ అనేవి మైనింగ్ కమ్యూనిటీకి ఇవ్వడం కూడా చాలా బెస్ట్ థింగ్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం నాట్ కాయిన్ తర్వాత డాగ్స్ ఏదైతే ఉందో డాగ్స్లో కూడా అక్కడ వాళ్ళు మైనింగ్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కమ్యూనిటీకే ఇచ్చారు దరిదాపు 90%. సో ఇక్కడ 90% అవ్వకపోయినా అట్లీస్ట్ 70% అనేది ఇస్తున్నారనమాట, అంటే దరిదాపు. సో 90% కాకపోయినా 70% ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనేసి మనం ప్రాజెక్ట్లో మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రిఫరల్స్కి లిమిట్ అనేది ఏం లేదండి, ఎంతమందినైనా మనం రిఫర్ చేయొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ బూస్ట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఐస్ టోకెన్స్ యొక్క బర్నింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టారు. సో ప్రస్తుతానికైతే నేను ఈ ఐస్ టోకెన్స్ని బర్న్ చేసే విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో నేను ఎటువంటి స్టెప్ అనేది తీసుకోవట్లేదండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం సన్ వేవ్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ టోకెన్స్ని మనం బర్న్ చేసాం కాబట్టి సో ఇప్పుడు దీని విషయంలో నేను అంతగా ముందు స్టెప్కి అనేది వెళ్ళట్లేదు. సో తర్వాత ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని అంటే అప్పుడు నిర్ణయం తీసుకుందాం. సో మీలో ఎవరైనా కానీ మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఒకవేళ మీకు రిఫరల్ కోడ్ అనేది అడిగితే మీరేం చేయాలంటే KRI 9441 అనేసి ఈ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో నాది KRI 9441 దీన్ని ఎంట్రీ చేయండి. సో రిఫరల్ కోడ్ ఏమి అడగకపోతే జస్ట్ మీ నిక్ నేమ్ మాత్రమే అడిగితే మీ నేమ్లో ఫస్ట్ 3 అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేసి దాని పక్కన 1 లేకపోతే 2 నంబర్లను ఇచ్చేసి మీ నేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.